హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యం గారెలు చేస్తున్నా. చూడండి, చాలా బాగుంటాయండి. లోపట మెత్తగా పైన కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 2 కప్పుల సగ్గుబియ్యానికి కడిగి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. 2 కప్పుల సగ్గుబియ్యానికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలండి. అక్కడికి సరిపోద్ది. నైట్ నానబెట్టుకొని పొద్దుటైనా చేసుకోవచ్చు. పొద్దుట నానబెట్టి సాయంత్రం 4 గంటలకైనా చేసుకోవచ్చు. 5 గంటలు నానబెట్టాలండి. ఇలా నానిపోతాయి. ఇలా తుంపితే మెత్తగా అయిపోద్ది. ఒక చెంచాడు కారం, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి. చివరిగా అల్లం పేస్టు వేసుకొని 2 చెంచాల బియ్యం పిండి వేసుకోవాలండి. వేసుకొని ఆ తడితోటే మనకు సరిపోద్ది. మళ్ళీ వేరే వాటర్ పోయొద్దు. ఇలా పిసుకుతా అంటే ఆ 2 చెంచాల పిండితోటి మన గారెల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు పోయొద్దు. ఆ తడితోటే సరిపోద్ది. మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పోసుకొని మనం ఎట్లాగైనా పులుగుల్లాగానే వేసుకోవచ్చు, గారెల్లాగైనా వేసుకోవచ్చు అండి. నేనైతే గారెల్లాగా ఒత్తి వేసాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టండి. మరీ గట్టిగా కాలవకూడదండి. కొంచెం పైన కలర్ వచ్చేంతవరకు కాల్చి ఇట్లా 2 వైపులా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. సిమ్లో పెట్టి కాలవండి, కొంచెం మంచిగా ఉడికిపోతాయి. ఇలా కలర్ వచ్చేంతవరకు కాల్చి పక్కకు తీసి పెట్టుకోండి. 2 వైపులా ఇలా కాల్చుకొని తీసుకోండి. మనం ఎప్పుడు ఇడ్లీ, దోశ, గారెలు అలా కాకుండా ఈ సగ్గుబియ్యం గారెలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వెరైటీ కూడా స్నాక్స్ లాగా కూడా సాయంత్రం పూట ఇలా చేసుకొని తినొచ్చు. పిల్లలకు లంచ్ బాక్సులలో కూడా స్నాక్స్ లాగా పెట్టవచ్చు. ఈ గారెలు ఒకసారి మీరు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒంటికి కూడా చాలా మంచిదండి సగ్గుబియ్యం గారెలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.